వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మరొక అద్భుతమైన నోటిఫికేషన్ సుమారు 5000 పోస్టులతో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు 23 జూలై 2025. దీనికి క్వాలిఫికేషన్ కేవలం 10th మాత్రమే. ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఐఓ అయితే గ్రాడ్యుయేట్స్ ఉండాలి, కానీ ఎనీ 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్స్. దట్టు విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్లేసెస్ లో కూడా హై శాలరీస్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది 10th క్వాలిఫికేషన్ ఓన్లీ. దీనికి ఎగ్జామినేషన్ మనకి అప్లై చేయడానికి MHA.gov.in లోకి వెళ్ళి అప్లై చేయండి ఎవరైనా సరే. అలాగే ఏజ్ 18 to 27 ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ 26 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. 26th జూలై 2025 స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 17 వరకు ఉంటుంది. ఆగస్ట్ 17, 2025. దీంట్లో కూడా సేమ్ ఏసీఐఓ టైప్ లోనే సిలబస్ సేమ్. ఏదైతే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, ఈ కంప్లీట్ గా 100 మార్క్స్ కి 100 క్వశ్చన్స్ 1 hour మాత్రమే ఎగ్జామ్. అది కూడా దట్ మీన్స్ 36 సెకండ్ లో క్వశ్చన్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏసీఐఓకి వచ్చేటప్పటికి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఐఓకి వచ్చేటప్పటికి ఆఫీసర్ క్యాడర్ గ్రేడ్ 3, ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్స్. అయితే దానికి స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. సేమ్ సిలబస్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ స్టాండర్డ్ ఇక్కడ స్టాండర్డ్ చాలా తక్కువ ఉంటుంది. క్వాలిఫికేషన్ అంత కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/4. టైర్ 2 లో మాత్రం లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు వాళ్ళైతే తెలుగు పీపుల్స్ తెలుగులో ఒక ఎస్ఐ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయవలసి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైర్ 2, టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి. ఓకే, 10th క్వాలిఫికేషన్ తో సుమారు 4987 సుమారు 5000 పోస్టులు ఉన్నాయి. ఇది జూలై 26 ని స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. మన యాప్ లో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కి. థ్యాంక్ యూ, దొరాస్ అకాడమీ.